దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. ఈ గ్రంథం అంతా కూడా మనకి ఇందులో ఈ అధ్యాయము హిజ్కియా గురించి చెప్పబడింది. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఏమని? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఎలా అనుసరించాడటండి? పూర్ణముగా, సంపూర్ణంగా నీతిని అనుసరించాడు. అంతేగాని పావు వంతో 10 పైసలు, ₹1 ముప్పావుల వంతు అలా కాదండి. ఎలా అనుసరించాడట? పూర్ణముగా నీతిని అనుసరించాడు. అందుకే కదా హిజ్కియా చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ని మరలా పెంచాడు. అవును కదా అండి. మరి ఇలా ఎక్కడైనా మనం చూస్తామా? రాజు యొక్క కన్నీటి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? అతనికి ఆయుష్ని పెంచాడు. అతను ఎలా అనుసరించాడు? దేవుడిని పూర్ణముగా అనుసరించాడు. మరి మనం ఎలా అనుసరిస్తున్నాం? మన జీవితంలో దేవుని కార్యాలు జరగడం లేదు అంటే ఎందుకు జరగట్లేదు అనేది కూడా ఆలోచించుకోవాలి. మనం దేవుని పట్ల ఎలా ఉన్నాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? దేవుని కోసం పరిచర్య చేస్తున్నామా? అలాగే దేవుని చెప్పిన పని చేస్తున్నామా? ఒకరికి మంచిని చెప్తున్నామా? మంచి అంటే దేవుని గురించి మనం చెప్తున్నామా? ఏమైనా మనం ఏది చేయకుండా దేవుడు మాత్రం మన జీవితంలో అన్నీ చేసేయాలి, అన్ని ఆశీర్వాదాలు నాకే రావాలి, అన్ని దీవెనలు నాకే రావాలి అంటే ఎలా కుదురుతుందండి? మనం చేసుకున్నోడికి చేసుకున్నంత అని సామెత మనం వింటూ ఉంటాం. మనం ఏమీ చేయకుండా మనకు అన్నీ జరగాలి అనేది అది చాలా ఎలా స్వార్థంతో కూడిన ఆలోచన. మనం దేవుని పట్ల ఎలా బ్రతుకుతున్నాం? దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వకుండా పొద్దున లేవగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండేది మొబైల్ కదా. మొబైల్ మన జీవితంలో ప్రథమ స్థానంలో పీఠం వేసుకొని కూర్చుంది. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన చేతిలో బైబిల్ ఉన్నా లేకపోయినా మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ లేకపోతే అసలు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉన్నాం. అవునా కదా అండి? అలాగే సోషల్ మీడియా యాప్స్కి ఎడిక్ట్ అయిపోయాం, విపరీతంగా ఎడిక్ట్ అయిపోయాం. ఖాళీగా కూర్చుని ఏమీ పని లేదనుకోండి, బైబిల్ చదవడమో దేవుని గురించి ధ్యానించడమో మానేసి రీల్స్ చూడడం మొదలుపెట్టాం. ఎంతలా అంటే అది చూస్తూ చూస్తూ మన సమయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. అవునా కాదా? ఇవన్నీ మనం చేస్తూ దేవుడు చెప్పినట్లు జీవించకుండా మనకు నచ్చినట్లు జీవిస్తూ మనకు మాత్రం దేవుడు అన్నీ చేసేయాలి అని అనుకుంటూ ఉన్నాం. అలా కాకుండా హిజ్కియా ఇక్కడ ఈ మాట ఎంత బాగుందో చూడండి. యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడట. దేవుడు మన గురించిన సాక్ష్యం చెప్పవలసి వస్తే ఏం చెప్తారటండి? ఒకసారి ఆలోచిద్దామా? మనం అనుసరించామా? పూర్ణముగా అనుసరించామా? ఒక్క వంతు కూడా అనుసరిస్తూ ఉండం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితంలో దేవుడు చెప్పినట్లు సంపూర్ణంగా జీవించడానికి, దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడానికి ఆసక్తి చూపాలని, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి చూపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు.